నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఒకప్పటి రోజుల్లో ఈ తాంత్రిక విద్యలు, ఈ చేతబడి ఇవి చాలా వరకు విన్నాం. అండ్ అప్పటి రోజుల్లో ఉండేవి అని కూడా ఎక్కువగా నమ్మేవారు. బట్ ఈ రోజుల్లో ఉన్నాయా లేవా అన్నది చాలా ప్రశ్నార్థకం అయిపోయింది. అంటే నిజంగానే ఒక మనిషి మీద ఈ తాంత్రిక విద్యలు అనేవి పనిచేస్తాయా గురుగారు? తాంత్రిక అంటే ఏంటంటే అమ్మా, మాంత్రిక, యాంత్రిక. తాన్ అంటే ఒక వ్యక్తి తాంత్రికంగా ఎందుకు చేస్తాడు, మాంత్రికంగా ఏం చేస్తాడు, మీరు అన్నట్టుగా యాంత్రికంగా ఏం చేస్తాడు. యాంత్రికం అనేది ఏంటి? ఒక విధంగా మాట్లాడితే అమ్మా, ఒక క్షుద్ర ప్రయోగం అని మనందరూ తెలుసు. యాక్చువల్లీ అది క్షుద్ర ప్రయోగం కాదు. యాంత్రిక శక్తులు, మాంత్రిక శక్తులు, తాంత్రిక శక్తులు అనేది మన పురాతనం నుంచి వస్తున్న దేవాది దేవాలయాల్లో ఒక దేవుడికి సైతం మనము యంత్రంతో, తంత్రంతో, మంత్రంతో ఇలా ఉంటుంది అని చెప్పి చిన్నప్పుడు కొన్ని మంత్రాలు వేసేవాళ్ళు కొందరు. కొంతమంది దేవుడి పేరు చెప్పి అక్కడ పెట్టిన వస్త్రాలు వేసుకొని, అంటే యంత్రం, తంత్రం, మంత్రం అనేది ఇట్ ఈస్ ఫర్ పాజిటివ్నెస్. అదే యంత్రం, మంత్రం, తంత్రం అనేది మీరు అన్నట్టుగా నెగిటివిటీ కోసం ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు తాంత్రికం అనేది, మాంత్రికం అనేది, యాంత్రికం అనేది తనువుతో చేసేది ఒకటి, మనసుతో చేసేది ఒకటి, తర్వాత శరీరంతో చేసేది ఒకటి. ఇలా 3 రకాలు మీరు అన్నారు. ఒక వ్యక్తికి ఒక కోరిక ఉన్నది. ఉదాహరణకమ్మ డబ్బు కోరిక. నీవు ధనానికి సంబంధించిన పూజలో నియమ నిబంధనలను ఒక పూజారిని సంప్రదించి, అసలు స్వామి నాకు కలిసి వస్తలేదంటే ఆయనకు పూజా విధానం చెప్తాడు. ఆయన శని ప్రభావం ఉంది, నీకు ఆ దోషాలు ఈ దోషాలు ఉన్నాయని చెప్తాడు. అది మంచి ఉత్తమమైన పద్ధతి. ఇప్పుడు ఉదాహరణకి నీవు నాకు డబ్బు కలుస్తలేదని చెప్పేసి ఏదో చెట్టు కింద కూర్చున్న ఒక బాబా దగ్గరికి పోయామనుకోండి. అసలు ఆ చెట్టు కింద ఆ బాబా కూర్చున్నాడు అనుకున్నాం. ఆయన నిజమైన గురువు అన్న, నిజమైన గురువు కాదన్నా, లేకపోతే ఆయన విద్య ఏందన్నా అనేది నువ్వు రుజువు చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన డబ్బు రావడానికి అక్రమంగా నా యొక్క స్నేహితుల దగ్గర కోట్లు ఉన్నాయి, వాళ్ళు నాకు ఇవ్వాలి, నాకు రావాలి, చెయ్యాలి అంటే నేనేం చేయాలంటే వాళ్ళని వశీకరణ చేసేసి కొన్ని శక్తులని వాళ్ళపై ప్రయోగించి చేస్తా, ఆడంతల వాడే వచ్చేస్తా అని చెప్పి వాళ్ళని అబద్ధం చేసేసి వారిని మైండ్ ఏదైతే మనస్సు యొక్క మెదడుని డైవర్ట్ చేసి ఆశ క్రియేట్ చేస్తారు. అయితే ఎలా డబ్బు వస్తుందమ్మా? ఒక వ్యక్తి దగ్గర నుంచి ఇష్టంతో రావాలి, లేదా ఆయన వచ్చి ఇచ్చిపోవాలి. అలా కాకుండా నువ్వు ఇక్కడ నుంచి లేపేసేస్తుంటే ఆయన వచ్చి ఇచ్చేయగలుగుతాడా? ఒకటి ఏం జరగాలంటే ఆయన లేని సమక్షం కావాలి, లేదా ఆయన రోగం వచ్చి రోడ్డు మీదనే పడాలి, అంటే ఇంట్లో. ఇవి చేస్తున్నారు ఇక్కడ. అప్పుడు ఏమవుతుంది? నిన్నే ఆశ్రయిస్తాడు కదా. ఇప్పుడు ఆయనకు దిక్కులేని స్థితిలో నువ్వు ఆయన దగ్గరికి సహాయం నువ్వు అడిగితే ఇయ్యడు కాబట్టి వాడిని దిక్కులేని స్థితిలో పెట్టేసేసి ఆరోగ్యం దెబ్బతీయడం ఇంకేది చేస్తే వాడు నన్నే ఆశ్రయిస్తాడు అనేది వీళ్ళందరిది ఈగో. అంటే వీళ్ళ మూర్ఖత్వంతో పోతారు. ఇలాంటిది ప్రోత్సహించే వాళ్ళని మీరు అన్నట్టుగా తాంత్రికం, యాంత్రికం, మాంత్రికంగా వాడి దాన్ని కేవలం నెగిటివ్ మీదనే చూపిస్తున్నామని చెప్పే మహానుభావులు కొందరు ఉన్నారు. దీన్నే క్షుద్ర ప్రయోగాలు చేసేవాళ్ళు అంటారు. ఈ క్షుద్ర ప్రయోగాలు చేసే వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటమ్మా, చిన్న వయసులో క్షణిక ఆవేశాలతో చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా కొంతమంది. అలాంటి వాళ్ళందరినీ పరిపూర్ణమైన జీవితం లేకపోవడం చేత వాళ్ళందరినీ డబ్బు బాగా రావాలి అని, ఏదైనా అంతస్తులు కలిసి రావాలని చెప్పేసి మైండ్ డైవర్షన్ చేసే విద్యలు ఇవన్నీ. పరమాత్ముడు నిన్ను ఒక దేహం పుట్టించుకొని ఒక తల్లికి, ఒక ఇంటికి నిన్ను పరిమితం చేసి, ఒక బాధ్యతకి నీకు పరిమితం చేసి, ఒక్కొక్క వయసుకి ఒక్కొక్క విలువ, ఒక గౌరవాన్ని ఇస్తున్న ఆయనకి ఏ సమయంలో నీకు డబ్బులు ఇవ్వాలో తెలియదమ్మా. నువ్వు ఒకదాని ఉదాహరణకి నీవు సుష్మిత అనుకుందాం. సుష్మిత ఈ వంశంలో ఎన్నోసారి పుట్టింది, అసలు ఈ వంశానికి సుష్మిత ఏం చేసింది, ఇప్పుడు ఏం చేయడానికి వచ్చిందని చెప్పేసి ఆ పరమాత్మనికి ఒక్కరికే తెలిసి ఉంటుంది. మీ నాన్న మీ అమ్మకు కూడా తెలియదు. అలాంటిది ఆయన రాసిన రాత ఈ మునగాళ్ళు దాటగలరా అమ్మ? బందీ చేయగలరు నిన్నంతే. ఏ శక్తి కూడా మనసుని ఆపలేరు, శరీరాన్ని మాత్రమే ఆపుతుంది. అలాంటి వాళ్ళు లక్షల్లో వస్తారు నా దగ్గరికి, వందల్లో వస్తారు భక్తులు, వేలల్లో. అడిగే క్వశ్చన్స్ ఏం తెలుసా అమ్మ? ఆయనకు మందు పెట్టారంట, ఆయన నేను వచ్చేసేసారంట, ఆయనకి క్షుద్ర పూజ చేశారంట. అబ్సల్యూట్గా ఉన్నాయి, చేస్తున్నారు. అవి చాలామంది ప్రయోగిస్తున్నారు. అందులో చూడండి, డాకిని, శాకిని, శంకిని, మోహిని, తర్వాత వచ్చేసి భానామతి, తాంత్రిక శక్తులలో ఇన్ని రకాల ఉన్న వాళ్ళు ఉన్నారు. కాశ్మోరా ప్రయోగం ఒకటి చేస్తా అంటాడు, ఇంకోటి అఘోరా ప్రయోగం అంటాడు. దానికి 100 పేర్లు ఉన్నాయి. దైవానికి ఒకటే ఒక పేరు ఉంది, భక్తి.
అది ఉన్నవాడి దగ్గర ఇవేవి రావు. గుడికి వెళ్ళి బొట్టు పెట్టుకొని మంచి కాళ్ళకి ఆడవాళ్ళు పసుపు రాసుకొని మంచి శుక్రవారము శనివారము మంచిగా స్నానాలు చేసి దేవుణ్ణి ఆచరించి ఇంత దజ్జోజనమో పరమాన్నమో తండ్రికి పెట్టి ఇంటిల్లాదులందరూ కూర్చొని ఆ కడపకి పసుపు రాసి పండగలాగా వారం వారం చేసుకొని దీపం పెట్టుకొని అఖండ జ్యోతిలా మీ ఇంటికి ఎలాంటి దీపాలు ఉన్నాయో పెట్టుకుంటే అమ్మా ఏ శక్తి ఎలా పనిచేస్తుంది? అసలైన శక్తిని నీవు నీ ఇంట్లో కోల్పోతున్నావు. నీ కులదైవాన్ని నువ్వు పూజిస్తలేవు, నీ ఇలవేల్పుని నువ్వు పూజిస్తలేవు. నీ ఇలవేల్పుని నీ కులదైవాన్ని పూజించకపోతే మరి వీధిలో ఉన్న కుక్క కూడా పూల అవుతుంది. మరి నా మాట అర్థమైందా మీకు? నీ గౌరవమే నీ ఇల్లు తల్లి, నీ ఇల్లే నీ గౌరవం అని నేను ఎన్నో ఛానల్లో చెప్పడం ఏదో చెప్తా అంటే ఇల్లు గెలవని వాడు రచ్చ గెలవగలడా తల్లి? ఈ తాంత్రికులు యాంత్రికులు ఏంటంటే కొందరు పిచ్చి పీక్ స్టేజ్లోకి వెళ్ళి ఆ పరాకాష్ఠకి వెళ్ళి వాడిని చేసేద్దాం, వీని లేపేస్తాను, నీకు 1,00,000 ఇస్తా, నీకు 10 లక్షలు ఇస్తా అంటే చేసేస్తా అని చేస్తూ వస్తున్నారు చాలామంది. వాళ్ళంతా మహానుభావులు, కుక్క చాహేస్తారు, వీళ్ళంతా కనబడరు. లక్షలు ఇస్తున్నావే మనశ్శాంతి వస్తుందా? అదే మనశ్శాంతి ఉన్న వాడికి లక్షలే అవసరం లేదు. ఇది తెలుసుకోవాలి. అలాంటి ఉన్నా దాన్ని రక్షించడానికి పరమాత్ముడు ఉన్నాడని తెలవడమే శూరద సాధు ముఖ్య ఉద్దేశం. దైవం పాకాలి. ఇందాక సనాతన ధర్మం గురించి మీరు అన్న ప్రశ్నలు ఇది కూడా వస్తుంది. ఎందుకంటే అపనమ్మకంతో పోతున్నారు, మేము నమ్మకంతో రండి అంటున్నాంగా. ఆ నమ్మకం కాషాయం, ఆ నమ్మకం త్రిశూలం, ఆ నమ్మకం ఈ బొట్టు, ఆ నమ్మకం ఈ జుట్టు, ఆ నమ్మకం ఆ గుడి, ఆ నమ్మకం ఆ బడి. ఇన్ని చెప్తూ ఉన్నప్పుడు ఎప్పుడో కూర్చొని లేపుతూ ఉంటే అవతల వ్యక్తి లేచిపోతాడా? జరగచ్చు కొన్ని సందర్భాల్లో. ఎక్కడైతే నువ్వు బలహీనుడు అవుతావో, ఎక్కడైతే నీకు అవకాశాలు చాలా తక్కువ శాతంగా ఉంటాయో, ఎక్కడైతే నువ్వు అందరిని వదిలిపెడతావో అప్పుడు నీకు పరీక్ష జరుగుతుంది. తాంత్రికాలు మాంత్రికాలు ఇవన్నీ శాశ్వతమైనవి కావు, పరమాత్ముడే శాశ్వతమైన వాడు. గురుగారు, మరి ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఆమె చెప్పిన మాట ఒక అబ్బాయి వినాలన్నా, లేదా ఒక అబ్బాయి చెప్పాల్సిన మాట ఒక అమ్మాయి వినాలని, అంటే ఒక్కరి కంట్రోల్లో ఉంచడానికి, అంటే మీరు ఇందాక చెప్పినట్టు మరుగుమంది ఏదైతే పెడతారో ఇలా పెట్టిన తర్వాత వాళ్ళు ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా? లక్షణాలు లేదు లేదు మీరు అన్నది ఏంటంటే మరుగుమందు ఉన్నది కానీ మరుగుమందుకు మంత్రం లేదు. ఒక మరుగుమందు వనమూలికతో చేస్తారమ్మా దాన్ని. కొన్ని వనమూలికలు ఉంటాయి, అందులో ఆకర్షణ శక్తి ఉందని, ఇంకేదన్నా నిరాకార శక్తి ఉందని, ఆత్మబలం లాగుతుంది అని కొన్ని అపాస్టఫీస్ ఉన్నాయి. అది పెట్టినంత మాత్రాన ఒక మనిషి మారుతాడు అని మారిన రిజల్ట్ చూపించండి. ఆ మరుగుమందు పెట్టడానికి ఏమవుతుందో తెలుసా? మా మనిషి డైజెస్టివ్ సిస్టమ్ జీరో అయిపోతుంది ఆయనది. అదొక వ్యత్యాసం. మందు లోపలికి పోయినాక అదొకటి మనిషి జీరో అయిపోవడానికి గల కారణం ఆకలి కాదు, దాహం కాదు, తలనొప్పులు, ఈ దవడలకి ఈ కంతులకి నొప్పులు, కడుపులో పొత్తి కడుపు కొంచెం ఉబ్బినట్టు ఉండి నొప్పులు కొంచెం అవుతుంది. ఎందుకంటే అది లివర్ మీద పనిచేస్తూ ఉంటుంది. లివర్ ముఖ్య ఉద్దేశం ఏంది? అది ఫిల్టరైజేషన్ చేస్తుంటుంది. డైజెస్ట్ సిస్టమ్ అంటే ఇటు పార్టికల్స్ కానీ స్మాల్ ఇంటెస్టైన్లోకి తీసుకెళ్తారు. ఇలాంటిది డిస్టర్బ్ చేయడం వల్ల ప్యాంక్రియాస్ డిస్టర్బ్ అవుతుంది. ప్యాంక్రియాస్ డిస్టర్బ్ అయినాక రోగ లోపల నుంచి నీకు ఇబ్బంది అవుతుంది కదా. దాన్ని రియల్గా ఒక మనిషిని మారడానికి పెట్టే మునగాడు పుట్టలేడో అంటున్నా. ఒకవేళ అలాంటి వాళ్ళు ఉంటే పిలువండి, మనం భారతదేశాన్ని మొత్తం మార్చేసుకుందాం, ప్రశాంతంగా రండి నాయన అని. అలా అవుద్దా? అలా ఉన్నారా? అలాంటి చేయగలరా? మరుగుమందు పెడితే మనిషి మారిండో అనేది మూర్ఖత్వం. కానీ మరుగుమందు పెడితే మనిషి చెడిపోవడం మాత్రం ఖాయం, ఆరోగ్యం దెబ్బతింటుంది. అలా చాలామంది తీసేస్తారు, వస్తారు, పోతారు. దానికి వెంట్రుక మొలవద్దు, చేయొద్దు అంటారు. మరుగుమందు తిన్నాకమ్మ దానికి ఎంట్రుకలు మొలవకూడదు లోపల, దానికి ఎంట్రుకలు కూడా మొలుస్తాయి, అంటే ఎంట్రుకలు కూడా వస్తాయి. అలా వస్తే వ్యక్తి చనిపోతాడు. అంటే అది లోపల ఒక మొలకలాగా స్థిరపడిపోతుంది. ఇక దానికి మొలక వచ్చిందంటే నీ ప్రాణం పోతుంది. ఎందుకంటే పస్కలు అవుతాయి బాగా. ఎంత లాజిక్ ఉంది చూడమా మరుగుమందులో. అది లోపల ఒకటి పోయి డిస్టర్బ్ చేస్తుంది లివర్ని పనిచేయకుండా. నువ్వు అన్నం తినడం ఏదో చేస్తావు, ఆయుధశాల పోతావు, అట్లా పోయి లివరు ఫంక్షనింగ్ జీరో అయితే మరి నీకు జాండీస్ రావడం ఖాయం కదా. అలా మనిషి చనిపోతున్నాడు. కానీ వీడు పెట్టిన మందుకే కానీ వీడు వేసిన మంత్రానికి కాదు. మంత్రానికి చనిపోయే సీన్ లేదు. మీరు అన్నట్టుగా వశీకరణ ప్రేమతో మాత్రమే సాధ్యం. ప్రేమ ఎక్కడో అమెరికాలో ఉన్న అమ్మాయిని ఇక్కడ నుంచి మనము లవ్ అని ఏదో చేస్తే అమ్మాయి రావట్లేదా? అలాంటిది ఆ అమ్మాయిని నువ్వు మందు పెట్టి రప్పించగలవా? నేను బెట్ పెట్టి కూర్చుంటా, ఎవరన్నా చేసి అని చెప్పండి. అలా రారు తల్లి. అలా వచ్చేదైతే ఈ అఖండ భూమండలంలో భారతదేశ చరిత్ర ఎప్పుడో మారిపోయాయి. ఇప్పుడు ఎన్ని జరుగుతలేవు, మనం మార్చుకోవచ్చుగా. ఒక 15-20 కిలోలు తెచ్చుకొని ఈ వీధులు అందరికి మెల్లిగా దేంట్లో ఎవరికి పోయి డైరెక్ట్ ఇస్తే తినరు మరుగుమందు. పానీపూరి అయితే తింటారుగా, అందులో వేస్తే ఒక 200 మంది రోజుకు పోయినా మారుతారుగా.
స్వీట్ తింటారే, ఫాస్ట్ ఫుడ్లో తింటారే, జొమాటోలు డొమాటోలు ఎన్నో ఉన్నాయి కదా. అవును. మార్చాలి అంటే సొసైటీ 1 వీక్లో అయిపోద్ది కదా మరుగుమందు పెట్టేస్తే. ఎందుకు మారతలేదు? అదంతా నెగిటివ్ అమ్మా, అది కుదరదు. ధర్మాన్ని రక్షించాలి అని వెళ్ళాలి, ధర్మమే కాపాడబడాలి. కానీ ఇలాంటి చిన్న చిన్న సంఘటనల వల్ల మనిషి మారతడానికి కొంతమంది చేస్తున్న ఈ దౌర్భాగ్య పరిస్థితి, ఈరోజు సనాతన ధర్మ హిందూ పరిరక్షణ అంటుంది కూడా, ఇలాంటివి చేసి మనం విలువలు పడగొట్టుకుంటున్నాము. అలా చేయకండి. ధర్మం కాపాడాలి అంటే మొదట ఎవరు కాపాడబడాలి అని మొదట చెప్తే స్త్రీ కాపాడబడాలి. స్త్రీ కాపాడబడాలి అంటే ఆ స్త్రీ కుటుంబంలో లోలై ఉండాలి. ఆ కుటుంబంతో వచ్చేదే సమాజం, సమాజం నుంచి వచ్చేదే మీరన్న రాజ్యం, రాజ్యం నుంచి వచ్చిందే ఈ యొక్క రామరాజ్యం. ఇన్ని లేని నీవు రాముడే బాణం పట్టుకొని వస్తాడు అనుకుంటున్నారా? ఇది ఇప్పుడు చాలా మంది అనుకుంటారేమో. ఆయన అయిపోయింది, అలా వారిని కాపాడుకుంటూ మన అందరిని కాపాడుతా అని చెప్పేసిండు. ఇక రాముడిగా రాడిగా బాణం పట్టుకొని మనం పట్టుకోవాలి ఇక. అదమ్మా. గురుగారు, మరి మనకి ఎన్నో సినిమాల్లో వీటిలో చూపిస్తారు కదా ఈ చేతబడి, వశీకరణ, ఇవన్నీ నిజంగానే ఉన్నాయంటారు? చేతబడులు ఉన్నాయి, క్షుద్ర పూజలు ఉన్నాయి. వశీకరణ వేరు, చేతబడి వేరు, క్షుద్ర ప్రయోగం వేరు. మీరు అన్నది చేతబడి అంటే చేతులతోని ఒక వ్యక్తి యొక్క శక్తులన్నీ పడుకోబెట్టేసి నిన్ను ఆత్మప్రయోగం ద్వారా నీ శరీరాన్ని కంట్రోల్ తీసుకోవడం. దట్ ఈస్ కాల్డ్ ఏ మైక్రో లెవెల్ ఆఫ్ మానిటరింగ్. నిన్ను క్షుణ్ణంగా పరీక్షించి నీకేమి ఇష్టం, నీ ఏ బట్టలు, నీ జుట్టు, నువ్వు నడుస్తున్న మట్టి, ఇవన్నీ తీసుకొని హింట్ ఇస్తూ ఉంటారు, నిన్ను ఇబ్బంది పెడుతూ ఉంటారు. అది ఉన్నది మన దగ్గర. కానీ నేనేమంటున్నా అంటే, నీవు నిజమైన శక్తి, నిజమైన ఆలోచన అన్నీ పెట్టుకున్న ఒక మంచి వ్యక్తిత్వం కలిసి ఉంటే అమ్మా, వాడు నీ దుస్తులు కాదుగా నిన్ను డైరెక్ట్గా పోయి కూర్చోబెట్టుకున్నా ఈ నెత్తిలో ఉన్న తీయడం అంటున్నా. ఒక బొచ్చు కదలేలేడు. నీవు బలహీనంగా ఉన్నప్పుడే నీకు తెలిసిన నీ వంశం ఉన్న వాళ్ళే నీ రక్తం సంబంధికులు చేస్తేనే అవుతుంది. అది ఎవరు పడితే వాళ్ళు చేయలేరమ్మా. గురుగారు, ఒకవేళ అలా నిజంగానే పెడితే మన దానికి నివారణ లక్షల్లో ఉన్నాయి. ఎన్ని ఛానల్లో చెప్పాను నేను, ఎన్నో ఉన్నాయి దానికి. ఇప్పుడు నెగిటివ్ ఎలా వచ్చిందమ్మా, దానికి పాజిటివ్ ఉంటుంది. మన ఇతిహాస తాళ గ్రంథాల్లో ఏం రాసి ఉందంటే అమ్మా, వ్యాధి పుట్టక ముందే మన దగ్గర మందు కనిపెట్టబడి ఉంది. సుశ్రుతుడు అనే పేరు విన్నారా మీరు? కంటికి ఆపరేషన్ చేసిన చరిత్ర అనేది. భాస్కరుడు అనే ఒక మహానీయుడు పేరు విన్నారా మీరు? పుర్రెకి ఆపరేషన్ చేసిన వ్యక్తి ఆయన 100 సంవత్సరాల క్రితం. ధన్వంతరి అనే ఒక ఆయుర్వేద వనమూలిక ఏంది మరి, ఎన్ని వ్యాధులకి కనిపెట్టిండు. అలా కొన్ని కనిపెట్టాం మనం. కాబట్టి మీరు అన్నది గ్రంథం కాపాడాలి, శాస్త్రం కాపాడాలి అని చెప్పేది. వాటన్నిటికీ విరుగుడు కూడా ఉంది. ధర్మాన్ని నమ్మండి అని చెప్తున్నాం. చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు. నమస్కారం.